ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 345వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 11. వర్తమాన పేరు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 20 వచనములు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటి అన్నిటినీ గైకొనవలను అని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. వర్తమాన పేజీ చదువుకుందాం. దేవుడు ఆదియందు గొప్ప యెహోవా దేవునిగా అగ్ని స్తంభములో వారికి పైగా ఉండి ఇశ్రాయేలులను నడిపించెను. ఆయన దేవుడు నిబంధన దూత. ఆయన పర్వతం మీదకు వచ్చినప్పుడు ఆ పర్వతము అంతా అగ్ని మండెను. పర్వతము నుండి అగ్ని రేగెను మరియు 10 ఆజ్ఞలు రాసెను. ఆయన తన పిల్లలకు తాను ఏర్పరచుకున్న జనాంగమైన యూదులకు తండ్రి అయిన దేవునిగా పిలువబడెను. మరియు అదే దేవుడు కన్య గర్భమున శరీరమును తయారు చేసి ఆయన మరియ గర్భములో దానిని సృష్టించి ఆ శరీరం అనే గుడారములో మానవుల మధ్య నివసించెను. అదే దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించెను అని బైబిల్ చెప్పుచున్నది. దేవుడు క్రీస్తులో ఉండెను. శరీరము యేసు. యేసులో దైవత్వము సంపూర్ణముగా శరీర రీతిలో నివసించెను. ఇప్పుడు ఆయన దానిని బట్టి 3 వ్యక్తులు కారు, 3 దేవుళ్ళ కొరకు బాప్తిస్మము ఇవ్వొద్దు. చూడండి, దేవుడు ఒక్కడే. అదే దేవుడు శరీరధారి అయ్యను. ఆయన నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళుచున్నాను అని చెప్పాను. ఆయన మరణము, భూస్థాపనము, పునరుద్ధానము తర్వాత ఈ భూమి మీద నుండి అదృశ్యమైపోయిన తర్వాత పౌలు ఆయనను దమస్కో మార్గంలో కలుసుకునేను. అప్పటికి అతను ఇంకను సౌలు అని పిలువబడుచున్నాడు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరము వినబడెను. ప్రభువా, నీవు ఎవడవు? నేను యేసును అని చెప్పాను. మరియు ఆయన అగ్నిస్తంభము, ఆ వెలుగు అపోస్తుని కన్నులు మూసెను. అతడు వెనుదిరిగాడు. అదే యేసు తిరిగి తండ్రి అయిన దేవునిగా మారెను. అందుకే అక్కడ ఆయన నేను సర్వశక్తి గలవాడును అని చెప్పాను. ఆయన శరీరము దాల్చక ముందు ఉన్న రూపములోనికి తిరిగి వెళ్ళాను. మరియు ఆయన నివసించిన శరీరము యేసు అని పిలువబడెను. చాలామంది ఏకత్వం వారు యేసు నామంలో బాప్తిస్మము ఇస్తారు. మీరు తప్పు. ఈరోజు భూమి మీద వేలాది మంది యేసులు ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. ఆయన జన్మతో క్రీస్తు. అనేక మంది యేసులు, వారిలో అనేకులను నేను కలిశాను.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఆయన దేవుడు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామములు కాదు, అవి నామము యొక్క బిరుదులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి. తండ్రి పేరు కాదు, కుమారుడి పేరు కాదు, పరిశుద్ధాత్మ పేరు కాదు. తండ్రి పేరు కాదు, కుమారుడు పేరు కాదు, పరిశుద్ధాత్మ పేరు కాదు. అది బిరుదు. ఉదాహరణకు మానవుడు అన్నట్లుగా పరిశుద్ధాత్మ, ఆత్మ తండ్రి యొక్క నామములో అనినప్పుడు తండ్రులను, కుమారులను చూడండి. ఇక్కడున్న మానవులను చూడండి. చూసారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అది పేరు కాదు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు నామం యొక్క బిరుదులు. ఆదియందు అపోస్తలుల సంఘము ఆ విధంగా బాప్తిసమిచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కాకుండా మరొక విధముగా క్రైస్తవ సంఘములో బాప్తిసమిచ్చినట్లు ఒక్క లేఖనమును కానీ, క్రైస్తవ చరిత్రలో ఒక్క ఆధారమును కానీ చూపండి. కేథలిక్ సంఘము ప్రారంభించబడిన తర్వాత వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను వారి సిద్ధాంతముగా స్వీకరించారు. ఇప్పుడు కొందరు చరిత్రకారులు రాసిన చరిత్రను చూడండి. అవును, అలాంటిది లేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.